70% భారత్ గ్రిడ్ ధ్వంసమైంది, కరెంట్ లేదని చెబుతున్నారంట. యాక్చువల్గా ఎక్కడైతే వీళ్ళు రాత్రిపూట క్షిపణులు కొడుతున్నారో, డ్రోన్లు వేస్తున్నారో అక్కడ బ్లాక్అవుట్ అమలు చేస్తుంటే వాళ్ళకి మనకి కరెంట్ పోయింది, మేమే గ్రిడ్ ధ్వంసం చేసామని వాళ్ళు చెప్పుకోవటం. వ్యూహంలో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. దానికి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అనమాట. లేకపోతే రఫేల్ కొట్టామంటారు. అసలు రఫేల్ కొట్టగలిగే శక్తి మీ దగ్గర ఉందా పాకిస్తాన్లో? ఇప్పుడు రఫేల్ ఏంటని ఏం చేస్తుందంటే, కొంచెం వెయిట్ ఎక్కువైంది అనుకో విమానం, దానిలో ఉన్న లగేజ్ కొంత వదులుద్ది. ఇది కొన్ని ట్యాంకులు తగ్గించుకుంటుంది. బాగా హైట్ వెళ్తున్నా, బాగా స్పీడ్ వెళ్ళాలనుకున్నా, ఆ వదిలినదేదో అక్కడ పడింది అనుకుంటా, అది చూసి అప్పుడే రఫేల్ కొట్టామంటారు. గాజా యుద్ధం, ఆ వీడియో తీసుకొచ్చి పాకిస్తాన్ యుద్ధం అనేవాడు మొదలుతున్నారు. ఉక్రెయిన్ వార్, అందులో విజువల్స్ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడే వాడుతున్నారు. ఏం గుర్తొచ్చింది మనకి? ఏది, ఒక అమ్మాయి ఉంటుంది, ఇక్కడ నా చుట్టూ అన్ని శవాలే అని చెబుతూ ఉంటుంది. అంటే ఎలా ఫేక్ న్యూస్ అనేది వాళ్ళ ప్రజలు అప్రమత్తం కావాలి.